నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించాలి. ఏరియా ఆసుపత్రి తనిఖీలు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఉపాధ్యాయులకు నిర్వహించిన క్రీడా పోటీలు. రాయితీ విత్తనాలు పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి. పుంగనూరు పురపాలక సంస్థ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన మధుసూదన్ రెడ్డి. వార్తలను వివరాలు. సర్వజనాసుపత్రి పేద ప్రజలకు పెద్ద దిక్కని, ప్రతి ఒక్కరూ రోగుల సేవకే ప్రథమ ప్రాధాన్యతనిచ్చి త్వరగా కోలుకునేలా మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. బుధవారం పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి ఆవరణం, పారిశుద్ధ్యం పరిశీలించారు. వార్డులోకి వెళ్లి రోగులతో మాట్లాడారు. అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. తర్వాత డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు సమయ పాలన పాటించాలన్నారు. రాత్రి వేళల్లో వైద్యులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు. ఒప్పంద కార్మికులు వేతన సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే స్పందించి 2 రోజుల వ్యవధిలో వారికి వేతనాలు అందివ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బిల్ అప్లోడ్ చేశాను. ఇప్పుడే కమిషనర్ గారు బిల్ అప్లోడ్ చేశారు. ఇక్కడ సీఎం ట్రెజరీ త్వరగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పుంగనూరుకు వచ్చిన విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు వెంకటముని యాదవ్, సుహేల్ బాషా, సదాంలు కలెక్టర్ను కలిసి దుశ్శలవలతో సన్మానించారు. ఆసుపత్రి కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను వారు కోరారు. పేపర్లో రాసి రికార్డ్ पेशेंट्स की बता वही क्योंकि आंध्र में 2-3 डेथ्स भी हो गया और ये नाइट टाइम में फ्रंट डेस्क गेट बंद करके फ्रंट डेस्क 6 स्टाफ नर्स ఉంటారు కదా రాత్రి డ్యూటీ చేస్తారు. 6 స్టాఫ్ నర్స్ పోయి హాస్పిటల్ టైమింగ్ 9 to 4, 9 to 5 స్టాఫ్ 9 to 4, 9 to 5 మామూలుగా తర్వాత కానీ మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసే శాలరీ కనీసం 10 మంది మేము ఫీడ్బ్యాక్ సార్ ఏమైతే ఇన్విటేషన్లో దగ్గర నుంచి చౌడేపల్లి ఇట్లా దగ్గరలో ఉన్నారో వీళ్ళ నెగ్లెజెన్సీ కొంచెం వాళ్ళ దూరంగా ఏదైతే కొత్త కూడా ఇక్కడ ప్లాంటింగ్ నేనేం చేస్తాను వెరిఫై చేస్తాను. సో వెరిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని ఇప్పుడు వచ్చింది కూడా మాకు ఎంత ఆనందం ఉందంటే ఇట్లా వచ్చిపోతామంటే వాళ్ళకి కూడా వచ్చి భయం ఉంటుంది. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ పుంగనూరు ఏరియా ఆసుపత్రి పనితీరు, వైద్యులు, సిబ్బంది సమయ పాలనను పరిశీలించడం జరిగిందని తెలిపారు. ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్యను, వారికి అందిస్తున్న వైద్య సదుపాయాలను పర్యవేక్షించామన్నారు. ఆసుపత్రికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలను పూర్తి చేయడం జరుగుతుందని, ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన నిధులు త్వరలో మంజూరు చేస్తామన్నారు. స్త్రీల సమస్యలు, గర్భిణీ స్త్రీలకు వైద్యం అందించడానికి గైనకాలజిస్టులను కేటాయిస్తామన్నారు. అత్యవసర చికిత్సకు అందుబాటులో ఉండేలా వైద్యులను ఆదేశించడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో ఉన్న సదుపాయాల మేరకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇతర ఆసుపత్రికి రెఫర్ చేయాలన్నారు. వైద్య సిబ్బంది హాజరు పూర్తి స్థాయిలో ఉండాలని,
మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించామన్నారు. చికిత్సకు అవసరమైన మందుల కొరత కొంతమేర ఉందని తెలిసిందని త్వరలో పరిష్కరిస్తామన్నారు. ఈరోజు ఏరియా హాస్పిటల్ పొంగనూరులో విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా హాస్పిటల్ ఎట్లా నడుస్తుంది, డాక్టర్స్ అండ్ స్టాఫ్ ప్రెజెంట్ ఉన్నారు లేదా, గైనీ కేసెస్ సంబంధించి రివ్యూ చేయడం జరిగింది. తర్వాత హాస్పిటల్స్లో కొన్ని సమస్య ఉన్నాయి, ఆ సమస్యస్ కూడా సూపరింటెండెంట్ గారు బ్రీఫ్ చేశారు. అండ్ మందుల సమస్య కానీ కొన్ని రీజెంట్స్ కూడా కావాలి, సో అన్నీ చర్చ చేశాము. ఇంటర్నల్గా రివ్యూ చేయడం జరిగింది. కొత్తగా బిల్డింగ్లో పని అయింది, బట్ ఇంకా ఓపెనింగ్ అవ్వాలి, మరి ఇంకా ఫినిషింగ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, ఇది పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకా కాకుండా ఫండ్స్ సమస్య కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా బేసిక్లీ 1 week to 10 days మనం రిజాల్వ్ చేస్తాము. అండ్ రెఫరల్స్ తగ్గించేయాలి. సో గైనిక్ డాక్టర్ ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు త్వరగానే డిప్యూట్ చేస్తున్నాము. ఇక్కడ ఆ డెప్యుటేషన్ అయిపోయిన తర్వాత 24 hours గైనిక్ డాక్టర్ కూడా అవైలబుల్గా ఉంటారు. తర్వాత సూపరింటెండెంట్ గారికి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాము. సో ప్రతి నెల ఒక రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఈ సర్వీసెస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అండ్ స్టాఫ్ కూడా అందుబాటులో ఉండాలి, 100% అటెండెన్స్ ఉండాలి అండ్ మందులు కూడా బేసిక్లీ అందుబాటులో ఉండాలి. సో ఈ 4-5 బేసిక్లీ అంశం మీద ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. అండ్ ఖచ్చితంగా 50 రోజులు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తాం. ప్రభుత్వం అందిస్తున్న రాయితీ ఉలవలను సద్వినియోగం చేసుకోవాలని పొంగనూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి కోరారు. బుధవారం స్థానిక మండల కార్యాలయంలో ఏవో జ్యోతమ్మతో కలిసి ఉలవలను రైతులకు పంపిణీ చేశారు. దళారుల ప్రమేయం లేకుండా రైతులకే అందేలా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు విరూపాక్షి, నాయకులు సివిరెడ్డి, పోలీసు గిరి, చైతన్య రాయల్, గంగాధర్, రాంబాబు, వెంకటరెడ్డి, మోహన్ రెడ్డి, వేణు, అమర్, పోలి తదితరులు పాల్గొన్నారు. మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని జాయింట్ కలెక్టర్ విద్యాధరి పిలుపునిచ్చారు. బుధవారం జేసీ తన ఛాంబర్ నందు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి తరఫున తయారు చేసిన మట్టి గణపతికి పర్యావరణ రక్షణకు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టితో తయారు చేసిన గణపతిని పూజించాలన్నారు. మట్టి గణపతితో వినాయక చవితి విశిష్టతను పెంచేలా మనమందరం సమిష్టిగా కృషి చేయాలని, సహజ రంగులతో తయారు చేసిన మట్టి వినాయకుని విగ్రహాలను పూజించాలన్నారు. కృత్రిమంగా లభించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో జిప్సం, గంధకం, మెగ్నీషియం వంటి హానికర రసాయనాల వలన పర్యావరణానికి హానికరమని, హానికర రసాయనాలతో తయారు చేసిన గణపతిని నిమజ్జనం చేయడం వలన జల వనరులు కాలుష్యానికి గురికావడం జరుగుతుందని, వీటి వలన జల వనరుల నాణ్యత తగ్గడంతో పాటు వృక్ష జంతు జీవనంపై ప్రభావం కలుగుతుందన్నారు. ఆ నీటిని మనం వినియోగించడం ద్వారా ఊపిరితిత్తులతో పాటు చర్మ, రక్త, కంటి సంబంధిత వ్యాధులు, ఇతర సమస్యలు వస్తాయన్నారు. విగ్రహాల తయారీకి సహజ సిద్ధమైన రంగులను, ప్రకృతితో తయారయ్యే పత్తి, నార వంటి పదార్థాలను వినియోగించుకోవాలని సూచించారు. పండుగ నాడు లౌడ్ స్పీకర్లను వినియోగించి ధ్వని కాలుష్యం కలిగించరాదన్నారు. కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ అశోక్ కుమార్, ఏఈ మదన్ మోహన్ రెడ్డి, డిసిహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని హీరో కిరణ్ అబ్బవరం బుధవారం దర్శించుకున్నారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ హుండీ ఆదాయం 18 రోజులకు గాను 15,81,533 రూపాయలని బుధవారం ఈవో గురుప్రసాద్ వెల్లడించారు. హుండీ ద్వారా 49 గ్రాముల బంగారు, 1.30 కిలోల వెండి, 697 USA, UAE 25, ఆస్ట్రేలియా 20, సింగపూర్ 2, ఇంగ్లాండ్ $30 లభించాయి.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కుమార్ జన్మదినం సందర్భంగా పొంగనూరులోని స్థానిక ఎన్టీఆర్ కోడలలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. తమ పార్టీ అగ్రనేత సూచనల మేరకు జన్మదినాల సమయంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు నేతలు తెలిపారు. ఈ సందర్భంగా కుమార్కు పలువురు జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. డివిజన్ పరిధిలోని రైతు సేవా కేంద్రాలలో ప్రత్యామ్నాయ విత్తనాలను అందిస్తున్నట్లు వ్యవసాయ శాఖ ఏడీ శివకుమార్ పేర్కొన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా విత్తనం వేయని రైతులు ప్రత్యామ్నాయ విత్తనాన్ని తీసుకోవాలని కోరారు. డివిజన్ పరిధిలో 8 మండలాల్లో 1633 క్వింటాళ్ల ఉలవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అవసరమైన రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. పొంగనూరు డివిజన్ పరిధిలో మనకు ప్రస్తుత సీజన్లో ఖరీఫ్లో జూన్ నెలలో వర్షాలు ఎక్కువ పడినాయి. కానీ జూలైలో పడిన దానివల్ల చాలామంది వేరుశనగ విత్తనం జరగలేదు. అదేవిధంగా ఇతర పంటలు కూడా కొంచెం సాగు తగ్గింది. కానీ ఈ మధ్య వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి వరి సాగు బాగా అవుతా ఉంది. ఎక్కడైతే రైతులు కొంత విత్తనం ఎత్తుకోలేకపోయినారో మెట్ట ప్రాంత రైతులు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము ఉలవల విత్తనాలు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నది. విత్తనాలు కూడా నిన్న మొన్న అన్ని మండలాల్లోనూ రావడం జరిగింది. పొంగనూరు డివిజన్ పరిధిలోని 8 మండలాలకు కలిపి 1633 క్వింటాలు ఉలవ విత్తనాలను ప్రభుత్వం కేటాయించింది. దీంట్లో పొంగనూరు మండలానికి 294 క్వింటాలు, చౌడేపల్లికి 213 క్వింటాలు, అదేవిధంగా సోమలకు 172 క్వింటాలు, సదముకు 102 క్వింటాలు, పులిచెర్లకు 90 క్వింటాలు, రొంపిచెర్ల మండలానికి 150 క్వింటాలు, గంగవరంకు 250 క్వింటాలు, పెద్దబంధానికి 360 క్వింటాలు ఉలవల విత్తనాలు ప్రభుత్వం కేటాయించింది. ఇది 80% రాయితీతో మనకు పంపిణీ చేస్తారు. దీనికి ముఖ్యంగా రైతులు తీసుకోవాల్సింది ఏమంటే, తీసుకున్న రైతులందరూ కూడా ఈ విత్తనాన్ని ఖచ్చితంగా పొలంలో విత్తాలి. అదేవిధంగా పొలంలో విత్తే విధంగా ఒక ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ ఆధార్ కార్డు, పాస్బుక్ జిరాక్స్ కాపీ తీసుకుని వెళ్ళాలి. సో బయోమెట్రిక్ విధానంలో విత్తనం ఇవ్వబడుతుంది. అన్ని మండలాల్లో కూడా వ్యవసాయ అధికారులు సూచించినట్లుగా వాళ్ళు తెలియజేసిన తేదీలు లోకల్గా అక్కడ అనుకూలాన్ని బట్టి రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని మోస్ట్లీ ప్రారంభించే అవకాశం ఉంది. కానీ అక్కడ లోకల్గా రైతు సేవా కేంద్ర సిబ్బంది కానీ వ్యవసాయ అధికారులు తెలియజేసిన తేదీల్లో ఈ రైతులు వెళ్ళి కావాల్సిన విత్తనాలకు వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని ఆ విత్తనాలను పొంది విత్తనం ఖచ్చితంగా పొలంలో విత్తే విధంగా చూసుకోవాలని సిబ్బంది కూడా తెలియజేయడం జరిగింది. ఈ 80% రాయితీ పోను 10 కేజీల బస్తా ధర 174 రూపాయలు. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ విత్తనానికి విత్తన శుద్ధి మందు కెమికల్స్తో ట్రీట్మెంట్ చేసి ఉంటారు కాబట్టి పొలంలో విత్తనానికి మాత్రమే వాడుకోవాలి. ఎవరైనా తిన్నట్లయితే జరిగే అపాయానికి తర్వాత మా సిబ్బంది కానీ మేము కానీ కూడా బాధ్యత వహించలేము. ఉలవలు వేసే దానివల్ల పొలం ఖాళీగా లేకుండా కలుపు పడకుండా కనీసం 2-3 క్వింటాలు పడినా కానీ మనకు 10,000 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా నేల యొక్క ఆరోగ్యం కూడా పెరుగుతుంది. పశువులు కూడా దానా ఉలవలు కోతకు ఒప్పిడి చేసుకున్న తర్వాత స్టాక్స్ అంతా కూడా మళ్ళీ పశువులు కూడా దానాగా కూడా పనికొస్తుంది. కాబట్టి అందరూ రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం పొంగనూరు పట్టణంలోని బసవరాజ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన క్రీడా పోటీలను ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి రెడ్డన్న సెట్టిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రికెట్, మ్యూజికల్ చైర్స్, టెనికాయట్, లెమన్ అండ్ స్పూన్ ఇలా వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో విజేతలకు గురువారం గురు పూజోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రగతి భవనంలో జరిగే సమావేశంలో బహుమతులు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు.
కరెక్ట్ ఇది ఉండాలి చెప్పేదాన్ని కరెక్ట్ గా 96 ఎక్స్పర్ట్స్ ఎంపైర్ వెల్ ప్లేడ్ అదే oh very good ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుపై శ్రద్ధ పెట్టి పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ గంగవరం మండలం మల్లేరు ఎంపీయూపీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు చర్యలు చేపడుతూ ఉన్నదని, ఈ దిశగా ఉపాధ్యాయులు కూడా మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందించే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర స్టూడెంట్ కిట్లను అందిస్తూ ఉన్నదని, విద్యార్థులు కిట్ ద్వారా అందిన పాఠ్య పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, యూనిఫారం తదితర సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. దీంతో పాటు విద్యా ప్రమాణాల పెంపుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పాఠ్యాంశాలను బోధించిన అనంతరం విద్యార్థులు ఆ పాఠ్యాంశాలకు సంబంధించి నమోదు చేసుకున్న నోటు పుస్తకాలను ఉపాధ్యాయులు పరిశీలించి తప్పొప్పులను సరిదిద్ది విద్యార్థులకు తెలియజేయాలన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ప్రాథమిక విద్య బలమైన పునాది అని, ప్రాథమిక విద్యను అభ్యసించే 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు ఆటపాటల ద్వారా మెరుగైన విద్యాబోధన చేయడంలో ఉపాధ్యాయులు కీలకమని, ఈ దిశగా ఉపాధ్యాయులు పనిచేసి విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుకు తోడ్పాటును అందించాలన్నారు. విద్యతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. అందరి సమిష్టి సమన్వయంతో పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని నూతన కమిషనర్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. పొంగనూరు మున్సిపల్ కమిషనర్గా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ధర్మవరం పురపాలక సంఘ సహాయ కమిషనర్గా ఉన్న ఆయన బదిలీపై పొంగనూరుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది మరియు కూటమి నేతలు కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షల్ని తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఇక్కడ కమిషనర్గా విధులు నిర్వహించిన అనుభవం ఉందన్నారు. అందరి సమన్వయంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కమిషనర్ను కలిసిన వారిలో మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, కూటమి నేతలు దేశాది ప్రకాష్, శ్రీకాంత్, సివిరెడ్డి, దినేష్, వెంకటముని యాదవ్, గిరిబాబు, కుమార్, షామీర్, శివ, శ్రీనివాసులు మొదలి చంద్ర తదితరులు ఉన్నారు.
ప్రస్తుతం నేను ఈ ట్రాన్స్ఫర్స్లో ధర్మవరం అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తూ పొంగనూరు మున్సిపల్ కమిషనర్గా ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. ఈ రోజే ఛార్జ్ తీసుకున్నాను. ఇంతకుముందు 5 సంవత్సరాల కింద కూడా ఇక్కడ వర్క్ చేశాను. బట్ ఇక్కడ లోకల్ నాయకులు కానీ అధికారులు కానీ మా స్టాఫ్ కానీ అంతా తెలిసిన వాళ్ళు చాలా మటుకు ఉన్నారు. అందులో ఇప్పుడు ఇన్ఛార్జి గారి ప్రోత్సాహంతో, కౌన్సిల్ ప్రోత్సాహంతో, మిగతా లోకల్ నాయకుల ప్రోత్సాహంతో ఈ మున్సిపాలిటీని అభివృద్ధి పరంలోకి తీసుకెళ్లేదానికి ట్రై చేస్తానని తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి. ఏరియా ఆసుపత్రి తనిఖీలు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఉపాధ్యాయులకు నిర్వహించిన క్రీడా పోటీలు. రాయితీ విత్తనాలు పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి. పొంగనూరు పురపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన మధుసూదన్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.